పల్నాడు జిల్లా నర్సరావుపేట గత 24వ తారీఖు జరిగిన ఎస్ఆర్కేటీ బైపాస్ టీ స్టాల్లో జరిగిన మర్డర్ పై మీడియా సమావేశంలో వివరణ ఇస్తున్న రూరల్ సిఐ. టీ స్టాల్ ముందు ఒక షేక్ పెదబాజీ అనే అతని హత్య జరిగింది. దీని గురించి నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 283/2025 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 రెడ్ విత్ 35 BNS నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఫస్ట్ ఇతన్ని స్టాప్ చేసి చంపింది ఎవరో తెలీదు. దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు, అదేవిధంగా డిఎస్పీ గారు హనుమంతరావు గారు సారాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేశాం. ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే, ఈ మృతుడు పెదబాజీ అనే అతనికి మన నర్సరావుపేటకు చెందిన ఒక టాటూలేసి ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పడింది. దాని గురించి ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటూ ఉంది. దాని గురించి ఒక 2-3 months నుంచి భార్య భర్తలకు గొడవ జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య 23వ తారీఖు ఆమె అక్టోబర్ 23వ తారీఖున కంప్లీట్ గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున వెళ్ళిపోయింది. దాని గురించి ఈ ఒకటవ నిందితుడైన అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్ళిందని కనుక్కొని ఈ మృతుడి ఇల్లు, అదేవిధంగా ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు అన్ని కనుక్కొని నిఘా పెట్టాడు. నిఘా పెట్టి అతని అత్త అయిన అతను అంటే ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుగాను వాళ్ళ ఇంటిగా నుంచి బయలుదేరి ఈ సీనా పఫన్స్కి వచ్చి అతను ఆ రోజు టీ స్టాల్కి వచ్చే టైంకి సుమారు 5:45 గంటలకి ఇతను అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకొని అతను స్టాప్ చేసి చంపేసింది. దీని గురించి దర్యాప్తులో తేవడంతో వీళ్ళని నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిలిద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి, తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తారు.